ఫైర్ రాంబో అంతే చింపేసిరు అంతే 2000 టన్నులు అంతే 1000 కోట్లు 2000 కోట్లు ఎక్స్పెక్టేషన్ అన్ని చూపెడతారు చాలా చూడాలి మీరు కూడా వీడి వాయిస్ లోపల నాకు ఒక ఫైట్ సీన్ ఉంటది క్లైమాక్స్ లో బా అసలు 2000 crores సింగిల్ స్టేట్మెంట్ రా 2000 crores పక్కా లాస్ట్ సీన్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఒక యాక్టింగ్ ఫీల్ రప్ప ఇంటర్నేషనల్ రా చెప్పరా క్లైమాక్స్ లా ప్రీ క్లైమాక్స్ వేరే లెవెల్ తీసింది మామ అయితే హైలైట్ ఆబ్వియస్లీ డిఎస్పీ సినిమా కూడా అన్న మస్తు ఉంటుంది ఈవెన్ 3 hours మూవీ ఉన్నా కానీ అసలు చాలా జల్దీ అయిపోయింది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు బోరింగ్ కొట్టలే సూపర్ ఇవాళ మళ్ళీ సెకండ్ షో సుదర్శన్ అవి మనకి ఎందుకన్నా మనకి సాటిస్ఫై మనకి ఫ్యాన్స్ అయితే చూడొచ్చు అన్న ఇక ఫ్యామిలీతో తీసుకొని రాలేము మంచిగా ఫ్యామిలీ తీసుకొని రావాలి బాగానే ఉంటాయి మెయిన్ జాతర ఫైట్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ బాగుంది ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి మూవీ చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ అంత బాగా వస్తుందని ఎందుకంటే అందరు అనుకుంటూ చాలా బాగుంది చెప్పలేము అస్సలకే తగ్గేదిలే బాగుంది మూవీ సెకండ్ హాఫ్ సూపర్ ఎక్సలెంట్ మూవీ అయితే సెకండ్ హాఫ్ చాలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ కన్నా ఎక్సలెంట్ ఫైట్స్ బాగున్నాయి చాలా ఫైట్స్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అంటే పెద్ద మూవీ కానీ ఎక్కడ బోర్ ఉండదు పీపుల్ ఎంజాయ్ బేస్ పోదు ఎఫర్ట్స్ బాగున్నాయి మూవీలో 3 ఫైట్ సీక్వెన్స్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అమ్మవారి రూపంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ఉంటాడు అందరు అల్లు అర్జున్ ని బాగా ట్రోల్ చేస్తారు కానీ అల్లు అర్జున్ ఈజ్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్ అసలు అందరూ టీఎఫ్ఐ అంటే బానిసత్వం అనుకుంటారు టీఎఫ్ఐ అంటే బానిసత్వం కాదు టీఎఫ్ఐ అంటే ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ ఇస్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్ 3000 పోతాయన్నా నెక్స్ట్ లెవెల్ పోతుంది ఇప్పుడు నెక్స్ట్ షో ఇవ్వమన్నా నేను పోతా మూవీ అంతా బాగుంది ల్యాగ్ ఏం లేదు ఒక ఫ్లోలో పోతుందన్నా ఆ ఫైట్ సీక్వెన్స్ లో చూసిన తర్వాత నువ్వు కుర్చీలో కూర్చోవు జాతర సీన్ నెక్స్ట్ లెవెల్ జాతర సీన్ కాకుండా ఇంకో సీన్ ఉంది అమ్మవారి గెటప్ లా అది క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత ఉంటది అది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు మైండ్ బ్లోయింగ్ శ్రీవల్లి యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ జాతర ఫైట్ లోనే శ్రీవల్లి ఇంకో సీన్ ఉంటది అల్లు అర్జున్ ని డిఫెండ్ చేస్తుంది ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ అసలు మార్పు లేదు అల్లు అర్జున్ కోసం సూపర్ బ్రో నెక్స్ట్ లెవెల్ బాగుందన్న హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి స్టోరీ అందలే సూపర్ బ్రో సూపర్ యావరేజ్ జాతర సీన్ క్లైమాక్స్ అది కూడా బాగున్న సీన్ ప్రతి సీన్ 2000 crores పక్కా సూపర్ చాలా బాగుంది యుద్ధ వాళ్ళు ఉంది క్లైమాక్స్ అయితే డెడ్ బాడీస్ లోపల అన్ని కలెక్ట్ చేసుకోపోరు అందరు యుద్ధ వాళ్ళు అసలు ఫైట్స్ అయితే అసలు మెంటల్ వేసిపోయింది ఫైట్స్ మైండ్ బ్లాక్ ఫ్యాన్స్ అందరు ఫుల్ వీల్స్ ఇక ఉన్నారు మొత్తం వేరే ఇక 2000 కోట్లు రాకపోతే నన్ను అందరు అల్టిమేట్ ఉన్నాయి అంటే ఒక రంగస్థలం తర్వాత మంచిగా అంటే తెలిసింది అన్న గొంతే రావట్లేదు ఆబ్వియస్లీ అంటే బాగుంది మోర్ దెన్ అంటే వీ కెన్ మ్యాచ్ దట్ పుష్ప హైలైట్స్ అంటే ఆ ఫైట్స్ సీక్వెన్సెస్ చాలా ఎలివేషన్ చాలా బాగా ఇచ్చాడు అవుట్ ఆఫ్ 10 8.59
చాలా బాగుందండి, చాలా డబ్బల్ అల్లు అర్జున్ పిచ్చెక్కిచ్చిన మూవీ మొత్తం మొత్తం మాస్ సూపర్ సూపర్ బ్రో, మూవీ సూపర్ ఉంది బాయ్. సూపర్ సినిమా మొత్తం క్లైమాక్స్ లో ఏడిపించేశాడు భయ, క్లైమాక్స్ లో ఏడిపించేశాడు భయ. బాగుంది బ్రో. రాజులకే రాజు పుష్పరాజు, పుష్పరాజు రాజులకే రాజు, పుష్పరాజు రాజులకే రాజు. సూపర్ హీరోనే మెయిన్ హైలైట్. అల్లు అర్జున్ సీన్ 1 నుండి సీన్ లాస్ట్ వరకు ఓన్లీ అల్లు అర్జున్. సూపర్ 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 ఏకదమ్ మాస్ యాక్టింగ్ అన్న, అస్సలు ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ ఇచ్చి పడేసాడు. మొత్తం యాక్టింగ్ అయితే ఇంత డిఫరెంట్ యాక్టింగ్ అల్లు అర్జున్ ఎప్పుడు చూడలేదు. మాస్ క్లాస్ లాస్ట్ ఏడిపించాడు అల్లు అర్జున్. ఆ యాక్టింగే వేరు, మాస్ యాక్టింగ్. దాంతో పాటు అంత మాస్ క్రౌడ్ లో అందరితో చప్పట్లు కొట్టించిండు. ఒర్రుడు కాదు, చప్పట్లు కొట్టించిండు. అతను లాగ్ లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి స్లోగా స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ తీసుకెళ్ళిండు. కూర్చోడానికి కూడా లేదన్న, అసలు లేచి నిల్చుండే సీట్లకి వెళ్ళి మాస్ ర్యాంపేజ్ వేరే లెవెల్ వైల్డ్ ఫైర్. అది తగ్గేదిలే, అస్సలు తగ్గేదిలే. ఫాస్ట్ యాక్టింగ్, సుకుమామ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్, దానికి తోడు శ్రీవల్లి సపోర్టింగ్, పుష్పకి సపోర్టింగ్ గా మాట్లాడుతుంది. ఆ డైలాగ్స్ ఎట్లా రాసిన లేదన్న, నీకు క్లియర్ సెటిల్ అయిపోయిందో కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించేమో, కానీ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ర్యాంపేజ్, అది ప్యూర్ వైల్డ్ ఫైర్. అది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకెళ్ళిండు, సెకండ్ హాఫ్ అసలు ఆగనే లేదు, అస్సలు ఆగలేదు. కూర్చునే ఛాన్స్ కూడా లేదు. జై బన్నీ అన్న, ఇక్కడ అన్ని మాటలన్నా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఒక్కటే, అందరు కలిసి చూస్తున్నారు. మా ఫ్రెండ్ పొద్దున 5:30 సారీ 600 పెట్టి నేను ఫస్ట్ టైం పోతున్నారు ఒక హీరో సినిమా. బట్ పవన్ కళ్యాణ్ ప్యూర్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యి ఉండి ఇంకా చూసి పొద్దున చూసి అవసరం లేదు వాళ్ళకి. అది ట్రోల్ చేసుకుంటారు, కానీ అందరూ ఒకటే అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కలిసే చూస్తున్నారు సినిమా. వేరే లెవెల్ అసలు. పుష్ప యాక్టింగ్, సుకుమామ డైరెక్షన్, కామెడీ కూడా ఉంది సినిమాలో. మాస్ కామెడీ కూడా బాగుంది బ్రో. ఇంకోటి ఏంటంటే ఎవరు లాగ్ అవేం లేదు బ్రో సినిమాకి, అన్ని బాగున్నాయి. చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. ఓన్లీ ఫర్ ది తెలుగు మూవీస్, తెలుగు లవర్స్. ఇది ఒక ఫెస్ట్ అంతే. మీరు చూస్తే సీట్ల దగ్గర అసలు ఉండరు. అసలు లాస్ట్ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఒక్కొక్కటి ఉంది చూడండి, నెక్స్ట్ లెవెల్ బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ బ్రో. యాక్టింగ్ గురించి మాట్లాడకండి, ఇట్స్ ఓన్లీ తెలుగు మూవీ, తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అంతే బ్రో. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, nenu mi Shashank. Please subscribe to India Glitz Telugu. Hello guys, nenu mi Annie. Please do subscribe to India Glitz Telugu.